నేను ఎప్పుడు నా సొంత మాట చెప్పను. మన ఒక ఆయన అంటున్నాడంట, తిమోతి గారు చెప్పినవి అన్నీ బైబిల్లో ఉన్నాయా, చదువుకో, ఉన్నాయో లేదో నీకే తెలుస్తుంది. చెప్తాను కదా, నేను పలానా అధ్యాయం పలానా వచనం అని చెప్తున్నాను. అదే రా చదువుకో, ఇక్కడ ఏముంది, కీర్తన 5వ కీర్తన 6లో మళ్ళీ చదవండి. అబద్ధమాడు వారిని నశింపజేస్తావు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకో అదన్నమాట. కపటం ఉంటే దేవుని దృష్టిలో అసహ్యం అంట. అది కపటము. కపటము ఎన్ని అక్షరాలమా? కపటము ఎన్ని అక్షరాలు? కపటము ఎన్ని అక్షరాలు? 6. కా పా టా ము ఎన్ని? అది. ఈ 4 అక్షరాలు చాలు నువ్వు నరకాన్ని పోవడానికి. ఈ 4 అక్షరాలు చాలు నువ్వు దేవుని దూరం అయిపోవడానికి. ఈ 4 అక్షరాలు చాలు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని చెప్పడానికి. అవి ఎన్నెందుకనో మాట చెప్పండి. మనలో కపటం లేని వాళ్ళు ఎంతమంది ఉంటారంటావు? మీలో కపటము లేని వారు. మాట అడుగుతా, నన్ను కూడా కలుపుకుంటా. మనలో కపటము లేని వారు, మనలో కపటము లేని వారు ఎంతమంది ఉండొచ్చు? మీరు నాకు చెప్పక్కర్లే, ఒకసారి మీ మనసును మీరే టచ్ చేసి చూడండి, ఏం చెప్పుద్దో. నువ్వు కపటం లేకుండా ప్రార్థనకు వస్తున్నావా? ఒళ్ళంతా కపటమే, హృదయం అంతా కపటమే. అక్క బాగున్నావా అని అడుగుద్ది. బాగోపోతే సత్తాదేటే అనమలాను. మరి బాగున్నావు అని అడగడం ఎందుకు? బాగోపోతే సత్తాదా అని ఎందుకు అడుగుతున్నావు? మరి అది కపటం కాదా? ఏమండి, అందరూ అలాగే ఉంటారులేండి. ఈవెన్ పాదుర్లు కూడా కపటమే. అది కపటం ఉంటేనట నువ్వు దేవుని దృష్టిలో అసహ్యంగా కనబడుతున్నావంట. నీ హృదయంలో అసూయ ఉందన్నమాట. ఏమంటే నీ హృదయంలో మలినం ఉందన్నమాట. కపటం లేకుండా భక్తి చేయి. అది సాధ్యపడదండి పాస్టర్ గారు అనకండి. ఏది సాధ్యపడదు? మానవుడు చంద్రమండలం వెళ్ళడం సాధ్యపడలేదా? ఏమంటే సెల్ ఫోన్లో వాట్సాప్ కాల్ చేసి చెప్పండి, అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడేస్తున్నాం. ఒకవేళ అమెరికా వెళ్ళాలంటే ఎన్ని వేల కిలోమీటర్లు వెళ్ళాలా, ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఎన్ని వేలు ఖర్చు అవుతాయి కదా. అలాంటిది మనం సెల్ ఫోన్లో ఒకవేళ దానికి టీవీ కనెక్ట్ చేసామంటే మొత్తం మనం చూడవచ్చు. మన ఎవరో కువైట్లో ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేశారు, సార్ నేను ఉంటున్నా చూడండి అని చెప్పి ఆ ఎడారులు చూపిస్తున్నాడు. ఇసుక ఎడారులో ఉన్నాడు. ఎరా బాబా ఎడారులో ఎలా ఉంటామంటే మరి ఏం చేయమంటే తప్పదండి. ఏమంటే ఇక్కడ రోజుకు 300 500 వస్తున్నాయి. ఇది మానేసుకుని ఆ ఎడారిలో ఉన్నాడు పాపం. అతను ఎవడు చంపేస్తాడో తెలియదు, ఎప్పుడు ఇసుక తుఫాను వస్తుందో తెలియదట. పాపం ఆయనకి 2 పిల్లలు, భార్య వదిలిపెట్టి ఆ ఎడారిలో ఉంటున్నాడు. ఏమిది అన్నాడని ఎవడో అడగడట. ఏదదే ఆ ఒంటులు మేపాలట వాళ్ళు. చూసారా ఏమండి? కాబట్టి ఆలోచించండి. మీరు నేను మనం ఆలోచిస్తే బైబిల్లో ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు చెప్పండి? కపటము వేషధారణ మనలో ఉండకూడదు. నీలో కపటం ఉంటే నువ్వు దేవుని దృష్టిలో అసహ్యంగా కనబడుతున్నావు. కపటం లేని జీవితాలు. ఏమండి? ఉన్నది ఉన్నట్టుగానే చెప్పు, పోయిందేముంది? మాట్లాడితే ప్రశాంతంగా మాట్లాడు, మాట్లాడితే ప్రేమగా మాట్లాడు, మాట్లాడితే వాక్యానుసారంగా మాట్లాడు. నీకు ఎట్టబోతే మాట్లాడడం దృష్టిలో అసహ్యం అంట. ఇది నేనన్నది కాదు, బైబిల్లో ఉందండి. నేనైనా అంతే, నువ్వైనా అంతే. ఒళ్ళంతా కపటమే. మళ్ళీ ఆదివారం వచ్చి రాజా నీ సన్నిధిలో చచ్చిపోయాక నరకంలో, అంతే కదా. ఏం సాధిస్తావు? కపటం పెట్టుకుని, అసూయ పెట్టుకుని, అన్యాయం చేసి, అక్రమాలు చేసి, అవినీతి పనులు చేసి. మారేది ఎప్పుడు? మార్పు పొందేది ఎప్పుడు? మన జీవితాల్లో మార్పు ఎప్పుడు వస్తుంది? మన జీవితాల్లో మార్పు ఎప్పుడు సంపాదిస్తాం? ఒళ్ళంతా కపటమే, ఈర్ష, హృదయం అంతా కపటమే. మళ్ళీ ఆదివారం ప్రార్థన రావడం, అదన్నమాట. అక్క వింటున్నావా? అది ఒకసారి చెప్పలు కూడా దేవుని గట్టిగా మైపడదాం. అది రైట్. మళ్ళీ చదవం చూడండి. నా కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు ఏమన్నాడో అసహ్యులు. నరహత్య అన్నాడు. నరహత్య అంటే మీ అబ్బాయి ఏడి? అది రోజులు ఆదివారం తీసుకురావాల్సిందే, ఎంత పరీక్షలు అయినా సరే. సరే, నరహత్య అంటే ఏంటమ్మా? నరహత్య చెప్పు. మిరియాలు. నరహత్య. నరహత్య అంటే ఏంటి? మనుషుణ్ణి చంపడం నరహత్య. చంపడం అంటే ఎలాగా? పొడవడం, తర్వాత ఓ రాయి తీసుకుని నెత్తి మీద బాధడం,
లేకపోతే మనుషులతో మాటలతో చంపాడు, ఇవన్నీ కూడా నరహత్యే. అర్థమైందా? లేకపోతే తినే భోజనం ఏదో కలిపాడు. కానీ అసలు నరహత్య ఏంటో తెలుసా? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో మరో నరహత్య గురించి రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యంలో ఓ విషయాన్ని రాశాడు యోహాను గారు. చదువుదాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 20వ వాక్యం, లేదు 15వ వాక్యాన్ని చదువుదామండి. 3:15. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. అది బాబు వింటున్నారా? అర్థమైంది ఇక్కడ ఏం రాశాడో? ఏమండే రాజుగారు, అర్థమైందా? మాట్లాడండి, మీకు అర్థమయ్యిందా ఈ విషయం? ఏం రాశాడు? 15వ వాక్యం చూడండి. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. అది ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉండదు, పరలోకం ఉండదు అని మీకు తెలుసు కదా అంటున్నాడు. తన సహోదరుణ్ణి ద్వేషించువాడు